నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తిని దొంగతనం కేసులో 2 రోజులు పోలీసులు విచారించారు. ఆ తర్వాత ఏడుకొండలు పురుగుల మందు తాగి మృతి చెందాడు. పోలీసులు వేధింపుల వల్ల ఏడుకొండలు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వారికి వైసీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మురళీధర్ గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావడంతో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తిని దొంగతనం కేసులో 2 రోజులు పోలీసులు విచారించారు. ఆ తర్వాత ఏడుకొండలు పురుగుల మందు తాగి మృతి చెందాడు. పోలీసులు వేధింపుల వల్ల ఏడుకొండలు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వారికి వైసీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మురళీధర్ గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావడంతో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం చెరుకుమూడి గ్రామానికి సంబంధించిన ఏడుకొండలు అనే వ్యక్తి మరణం ఇప్పుడు మొత్తం జిల్లానే కుదిపేసి పోలీస్ శాఖతో పాటు మొత్తం కూడా ప్రజలు కూడా తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది చెప్పొచ్చు. ప్రధానంగా ఈ కేసు పూర్వపరాలు చూస్తుంటే ఏడుకొండలు అనే వ్యక్తి దొంగతనం కేసులో మనుబోలు పోలీస్ కేసులో కేసును తీసుకొచ్చారు. అనంతరం 2 రోజుల పాటు విచారణ చేశారు. విచారణ అనంతరం నిన్న 14వ తేదీ ఆయన పురుగుల మందాకి మరణించాడని చెప్పి ఒక వార్త వేసింది. ఈ పురుగుల మందాకి మరణించాడని చెప్పి తెలిసిన వ్యవహారంలో పోలీసులు అయితే ఆయన పురుగుల మందాకి సూసైడ్ చేస్తామని చెప్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు వేధింపుల వల్ల ఆయన చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులు ఎవరైనా నిరసన చేయడం దానికి సంబంధించి ఇప్పటికే అది ఒక రాజకీయ రంగం కూడా పులుముకుందని చెప్పొచ్చు. ఈయన ప్రధానంగా కూడా అంటే పోలీసులు ఒక అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ లో 2 రోజుల పాటు తీవ్రంగా వేధించారు. వేధింపుల అనంతరమే తమ కుటుంబ సభ్యులు చనిపోయారని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్న సమయంలో ఇప్పుడు మనం ప్రధానంగా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఏడుకొండల మృతదేహం ఉంది. అక్కడే పోస్ట్ మార్టం కూడా కాసేపటి తర్వాత పోస్ట్ మార్టం కూడా జరగనుంది. ఏడుకొండలో సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు ఖచ్చితంగా ఆయన్ని వేధింపులు చనిపోయారని కుటుంబ సభ్యులు చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం మేము ఎటువంటి వేధింపులు చేయలేదు, చట్ట ప్రకారమే ఆయన తీసుకొచ్చాం, ఇక్కడ విచారణ చేశాం. విచారణ చేసిన అనంతరం చట్ట ప్రకారమే కేసులు కట్టి స్టేషన్ వెళ్ళి పంపించేశాం. అనంతరం కూడా ఆయన బయటకు వెళ్ళిన తర్వాత ఒక గ్రామం వద్ద పురుగుల మందు తాగాడని చెప్పి తమకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన తర్వాతే తాము అక్కడికి వెళ్ళి ఆయన కాపాడే ప్రయత్నం అంటే అప్పటికే ఆయన బ్రతుకున్నాడు. బ్రతుకున్న క్రమంలో ఆయన కాపాడేందుకు గూడూరు ప్రభుత్వ తీసుకొచ్చారు. అనంతరం ఆసుపత్రిలోకి తీసుకొచ్చినట్టే ఏడుకొండలు మరణించారని చెప్పి పోలీసులు చెప్తున్న వాదన. సో ఈ నేపథ్యంలో పోలీసులు చెప్తున్న వాదనలో ఏది నిజమనేది తెలియాల్సి ఉంది. ప్రధానం కూడా పోలీసులు పెద్ద ఎత్తున మారించడానికి ప్రధాన కారణం మరి కాసేపట్లో జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ మేరీ మురళి కావచ్చు, లేదంటే అనేక మంది వైసీపీ నేతలు ఇప్పటికే ఇక్కడ గ్యాదర్ అయినారు. వారంతా కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ చనిపోయిన కుటుంబ సభ్యులకి సంఘీభావం తెలిపే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా లేదంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకు సంబంధించిన